రమాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఫైట్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేగూరు ఆది మహారాజ్, సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. కె. రషీద్ విచ్చేసి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా కరాటే విన్యాసాలను, భరతనాట్య నృత్యాలను తిలకించి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడానికి ఇటువంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని, మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయక స్వామిని మొట్టమొదట పూజ చేస్తే అనుకున్న పని విజయవంతం అవుతుందని, అదేవిధంగా పిల్లలు చేసిన కరాటే విన్యాసాలను మానసిక ఉల్లాసం గాని, శారీరక దృఢత్వం గాని ఉండాలంటే తప్పనిసరిగా యోగా, కరాటే లాంటివి నేర్చుకోవాలని సూచించారు. అంతేకాదు ఇప్పుడున్న సమాజంలో కరాటే ఆడపిల్లలకు ఆత్మరక్షణగా ఉపయోగపడుతుందని ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గునుకుల కిషోర్ రమాదేవి వారి యొక్క మాటల్లో తెలియజేశారు. అంతేకాదు అక్కడ గుడి నిర్మాణంలో సహాయం చేయడానికి గవర్నమెంట్కి తెలియజేస్తామని, వారి వంతు సహాయ సహకారాలను అందిస్తామని తెలియజేశారు. ఆ గుడికి సంబంధించిన కమిటీ సభ్యులు వి. వెంకట కృష్ణయ్య, వి. వెంకటేశ్వర్లు, వి. ఆది మహారాజ్, కె. శ్రీనివాసులు, కె. శ్రీను తదితరులు తమ సంతోషాన్ని ముఖ్య అతిథులకు వ్యక్తం చేశారు. మాత్రం బ్రేక్ చేస్తాము, అటువంటిది ఇక్కడ హెయిర్ తో బ్రేక్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు నేషనల్ ప్లేయర్స్ ఆల్రెడీ. సో కాబట్టి ఒకసారి చూద్దాం వీళ్ళు ఎలా చేస్తారు. అలాగే సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రషీద్ గారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా అలాగే జిల్లా జనసేన పార్టీ సెక్రటరీగా ఇక్కడ ఇచ్చేసినటువంటి గునుకుల కిషోర్ గారికి ఈ యొక్క సభా వేదిక పూర్వకంగా వారికి అభినందనలు, ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అలాగే సభను ఉద్దేశించి ఒక్కొక్క అతిథిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ముందుగా మేడం గారిని మాట్లాడవలసిందిగా తెలియజేసుకుంటున్నాము. స్పై మార్షల్స్ కత్తి యుద్ధంలో వీళ్ళు ముగ్గురు కూడా గవర్నమెంట్ కి సంబంధించి హైదరాబాద్ లో కొన్ని కాంపిటీషన్స్ అండ్ నేషనల్, ఢిల్లీ ఇలా వెళ్ళొచ్చారు. అయితే హైదరాబాద్ లో సినిమాకి సంబంధించిన ఒక వీడియోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ వీడియోలో వీళ్ళు కొన్ని ఫైట్స్ చేశారు, కొన్ని మూమెంట్స్ చేశారు. అలా చేసిన తర్వాత సినిమా పరంగా వీళ్ళకి కొన్ని అవార్డ్స్ కూడా ఇచ్చారు. ఆ అవార్డ్స్ ఏంటంటే ఐకాన్ అవార్డు విన్నర్ పార్దు, వేగూరు పార్దు.